టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ ఏంజల్స్, మీ యొక్క కలెక్టివ్ మీరు మనసులో ఏదైతే అనుకున్నారో, ఎవరైతే పర్సన్ అనుకున్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది చూద్దాం. ఓకేనా? పైల్ 1, పైల్ 2, పైల్ 3 మూడిట్లో ఒక పైల్ చూస్ చేసుకోండి. మీకు ఇంకా వేరే పర్సన్ కూడా అనిపిస్తే ఆ పర్సన్ కూడా పైల్ 2 చూస్ చేసుకోండి. ఓకేనా? ఏ పైల్ ఏది చూస్ చేసుకున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పైల్ 1 చూద్దామండి. అండ్ లేదు మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ గురించి ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటే కూడా ఇంకో పైల్ని చూస్ చేసుకోండి. బట్ ఏ పైల్ అనేది ఎవరికి చూస్ చేసుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు పైల్ 1 రీడింగ్ చూద్దాం. ప్రజెంట్ అయితే ఎస్, పాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారంటండి. సపరేషన్లో ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాధ పెడదామని అనుకున్నారంట. బట్ మిస్సింగ్ అండి, కుదరలేదు. ప్రస్తుతం ఏంటి అంటే వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారంటండి. ఫ్యూచర్లో ఎలాగన్నా మీతో గొడవ పెట్టుకోవాలి, మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారంట. ఎస్, మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు. ఇలాగ వదిలేస్తేనే టాక్సిక్ పార్ట్నర్ చూపిస్తుందండి. సపరేషన్లో ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే స్నీకీ బిహేవియర్ అనమాట. చాలా డీటెయిల్స్ అనేది వాళ్ళ గురించి దాచేసి అండ్ కొత్తవి మీకు సగం సగమే చెప్తున్నారనమాట. అండ్ కొత్తవి లేనివి చెప్తున్నాను. ఓకేనా? టుగెదర్ ఫైండ్ జాయ్ ఇన్ ద సింపుల్ ప్లెజర్ ఆఫ్ జస్ట్ బీయింగ్ టుగెదర్. ఓకేనా? వాళ్ళు టుగెదర్ అవుదామని చూస్తున్నారంట. బట్ స్పార్క్స్, కీప్ ద స్పార్క్స్ ఫ్లయింగ్, సర్ప్రైజ్ ఈచ్ అదర్ విత్ గెస్చర్ ఆఫ్ లవ్. ఓకేనా? మీకు ఏదైతే రిలేషన్షిప్ మీద ఒపీనియన్ ఉందో దాన్ని అలాగే ఉంచండి అని చెప్తున్నారండి. ఏ టైమ్ ఫర్ హీలింగ్. ఓకేనా? హీల్ అవ్వాలండి మీరు. ఇంకా ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. ఎమోషనల్ గేమ్స్ ఆడుతున్నారంట, ఎమోషనల్ డ్రామాస్ ఆడుతున్నారంట. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అలాగే పర్సనల్ ఇష్యూస్ అనేవి చాలా వరకు కూడా రిజల్యూషన్స్కి వచ్చేసినాయి అండి, ఎండింగ్ వచ్చేసినాయి. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్. అలాగే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్, మీ పర్సన్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు పైల్ 2 యొక్క రీడింగ్ చూద్దామండి. పైల్ 2 అండి. వాళ్ళు ఏంటంటే మీకు గతంలో ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నారంటండి. బట్ వాళ్ళు ఏంటంటే ఎకనామికల్గా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా అన్ని మనీ పరంగానే ఆలోచిస్తున్నారు. గతంలో మీ నుంచి మనీ ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారంట. దాని ద్వారా వాళ్ళు సెటిల్ అయిపోదామని చెప్పి మీకు ఆఫర్ చేద్దామని అనుకున్నారంటండి. ప్రజెంట్ వాళ్ళు వేరే జాబ్లో సెటిల్ అయి ఉన్నారండి. జాబ్ కోసం, సెటిల్మెంట్ కోసం బిజినెస్ ఐడియాస్లో ఉన్నారు. అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. బట్ మీ గురించి వాళ్ళకి డీటెయిల్స్ ఏమీ తెలియట్లేదు. ఎలా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఎలా బిగిన్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం అవట్లేదు అంటండి. అండ్ వాళ్ళు ఏంటి అంటే సాక్రిఫైస్, లవ్ మే కమ్ విత్ సాక్రిఫైజెస్, ఎవాల్యూట్ వాట్ యు ఆర్ విల్లింగ్ టు గివ్ అప్. అండ్ ఏంటి అంటే వాళ్ళు అవసరమైతే సాక్రిఫైస్ చేసే స్టేజ్లో కూడా ఉన్నారంటండి. అండ్ మనీ అంటే వాళ్ళు సంపాదన కోసం, లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసే స్టేజ్లో ఉన్నారంట. ఓకేనా? మీకు త్వరలోనే మనీ అనేది వస్తుందని చెప్తున్నారు. అలాగే మీరు సెల్ఫ్ కేర్కి టైం అనేది ఇవ్వాలి అని చెప్తున్నారండి. మీరు ఎంతైతే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారో అంతా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు చాలా క్విక్గా అని చెప్తున్నారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఓకేనా? కొత్త హ్యాబిట్స్ నేర్చుకోండి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్తున్నారు. ప్రజెంట్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారండి మీ మీద. సో ఇది ఏంజల్ మీకు కన్వే చేయాలి అని అనుకున్నారు. థర్డ్ పార్టీ ఎవరు ఏంజల్? థర్డ్ పార్టీ ఎవరు? న్యూ బిగినింగ్ లేదండి. థర్డ్ పార్టీ కూడా న్యూ బిగినింగ్ లేదు. అండ్ అలాగే వాళ్ళ కొలాబరేషన్ అనేది కూడా పనిచేయదు. సో ప్రజెంట్ వాళ్ళు సింగిల్ అండి, కొలాబరేషన్లో లేరు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు. థర్డ్ పార్టీ మేబీ ఫీమేల్ కాదు కాబట్టి టేక్ యాజ్ రీజనెడ్ ఫీమేల్ ఆర్ మేల్. బట్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు పైల్ 3 రీడింగ్ చూద్దామండి. పైల్ 2 రీడింగ్, మీ నేమ్లో ఇనిషియల్ లెటర్ని కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పైల్ 3 ఎలా ఉందంటే, గతంలో ఏంటంటే వాళ్ళు మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాని మీద డార్క్ ఎనర్జీస్ వాడి పని పోయేలాగా చేశారంట. టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుందండి. బట్ ప్రజెంట్ ఏంటి అంటే ప్రజెంట్ మీ మర్యాద ఎలా తీయాలని ఆలోచిస్తున్నారంట. ఫ్యూచర్లో వాళ్ళు అనుకుంది జరగదండి, అవకాశంగా తీసుకోవడానికి అవకాశం కూడా లేదని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. వాళ్ళు దాంకొని అబ్జర్వ్ చేస్తున్నారంట. బట్ ఏం చేసినా సరే వాళ్ళు అనుకుంది జరగదు అని చెప్తున్నారండి. ఈ విషయంలో మూన్ గార్డ్ ఏం చెప్తున్నారంటే ప్రాస్పారిటీ లైస్ అహెడ్, మీకు త్వరలోనే మనీ అనేది రాబోతుంది అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఎస్, మీరు ఎంతైతే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారో అంత బాగా మాట్లాడండి అని చెప్తున్నారండి. అండ్ ఏ విషయంలోనైనా సరే
మీరు బయటికి వెళ్ళి మాట్లాడే విషయంలో, ఏదైనా చెప్పే విషయంలో, చేసే విషయంలో కమ్యూనికేషన్ అనేది క్లియర్గా మాట్లాడుకోండి అని చెప్తున్నారు. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రాక్టికల్గా అంటే ఆలోచించుకోండి, ప్లాన్స్ అనేది వేసుకోండి. ఓకేనా. కనెక్షన్. లవ్ ఈజ్ ద బ్రిడ్జ్ కనెక్టింగ్ సోల్స్. చెరీష్ దోస్ కనెక్షన్స్. ఎస్ ద ఎక్స్. హీలింగ్ ఫ్రమ్ పాస్ట్ హార్ట్ బ్రేక్ టేక్స్ టైమ్. బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఎస్, నుంచి హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇంపాసిబుల్ అయితే ఖచ్చితంగా కాదండి. టేక్ యువర్ టైం అండ్ హీల్ అవ్వండి అండ్ కొత్త స్కిల్ నేర్చుకోండి, కొత్త వర్క్ నేర్చుకోండి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఏది కూడా ఇంపాసిబుల్ అనేది కాదు అని చెప్పి ఏంజెస్ చెప్తున్నారు. డబల్ ట్యాప్ చేసి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.